రేవంత్ రివెంజ్ సినిమా సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ పాలసీ వదిలి పగతో వ్యవహరిస్తారా? సినిమా టికెట్ ధరల పెంపు వెనుక రేవంత్ ప్రభుత్వం కమిషన్ల దందా, రేట్లు పెంచనని చెప్పి చేస్తున్నదేంది? ఒకరికి వారం ముందే పర్మిషన్, మరొకరికి గంట ముందు దాకా తేల్చారా? శాఖ ఒకరిది, జీవో తెచ్చేది మరొకరు. ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉన్నది? సినిమా టికెట్ల ధరల కమిషన్ దందా వివరాలన్నీ త్వరలోనే బయట పెడతాం. దీనిపై గవర్నర్ విచారణ జరిపించాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. కొత్త సినిమాలకు సంబంధించి వాటి టికెట్ల రేటు పెంపుకు సంబంధించి కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది అనేది ఇక్కడ హరీష్ రావు గారి వాదన. వాళ్ళేం పూటకెళ్ళనోళ్ళు కాదు, కానీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీని ఇబ్బందికి గురి చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అందుకే కదా ఓ ఫంక్షన్లో కేటీఆర్ గారు కలిస్తే ప్రభాస్ గారి పెద్దమ్మ ఏమన్నా, మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం పనితీరు మంచిగా లేదు, ఇంట్లో ఉండేట ఆమె అన్నదంటే ఇండ్లలో వాళ్ళు మాట్లాడుకున్నట్టే కదా. కృష్ణంరాజు గారి భార్య ఆమె అన్నది అన్నట్టు ఫంక్షన్లో కలిస్తే కేటీఆర్ గారిని పట్టుకొని మన ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం బాగాలేదా అన్నదాన్ని. అంటే ఏదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని అర్థం. ఇదేంటంటే ప్రభాస్ సినిమా ఉన్నది కదా ఇప్పుడు రాజాసాబ్కి చివరి నిమిషం వరకు కూడా టికెట్ల రేట్లు పెంచుకోమని కానీ లేకపోతే అదనపు షోలకు అనుమతులు కానీ ఇవ్వలేదు. కానీ చిరంజీవి గారి సినిమా వచ్చింది ఇవాళ రిలీజ్, మనశంకర వరప్రసాద్ గారు. దానికి వారం ముందే ఆ సినిమాకు పర్మిషన్ ఇచ్చిందట. నిన్న పోయి మర్యాదపూర్వకంగా చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు, ధన్యవాదాలు కూడా చెప్పి వచ్చిండ్రు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఈ రివెంజ్ తీసుకుంటాను అంటే, ఇప్పుడు ఏంటంటే మన శంకర వరప్రసాద్కు సంబంధించిన నిర్మాతలు ఏమైనా ముడుపులు అప్పచెప్పింలేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ఒక డౌట్ హరీష్ రావు గారు వ్యక్తపరుస్తున్నారు. డౌట్ ఏంది, ఇది ఖచ్చితంగా జరిగి తీరింది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాను, వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తాను, సినిమా టికెట్ల ధరల కమిషన్ దందా చేస్తాను అనేది ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు అంటాను. దీని మీద గవర్నర్ విచారణ జరపాలంటాను. ఆయన ఏకంగా గవర్నర్ విచారణ జరపాలి అంటాను. మరి ఏమైనా శివశంకర వరప్రసాద్ గారి దగ్గర నుంచి ఏమైనా నిజంగానే కమిషన్లు టికెట్ల ధరల రూపంలో తీసుకున్నారా? ఇప్పుడు ఒక్క టికెట్ మీద 100 రూపాయలు పెంచుకోమన్నారు. 100 రూపాయలు పెంచుకోమన్నా అంటే 50 రూపాయలు నిర్మాతకు కావచ్చు, ఓ 50 రూపాయలు ప్రభుత్వ కమిషన్ కావచ్చు. మరి ఇట్లా కూడా ఉంటుంది దందా. ఇట్లా మరి సినిమా మీద ఇది రివెంజా, లేకపోతే సినిమా ఫీల్డ్లో కొందరి మీదనే ఈ దందానా? ఇప్పుడు అల్లు అర్జున్ లోపలేసిండ్లు, ప్రభాస్ సినిమాకు ఇవ్వలేదు, కొందరి సినిమాలకు ఇస్తాన్లు. మరి ఇది కక్షపూరిత ప్రయత్నమా, లేకపోతే దందా చేసే ప్రయత్నమా, ఏ ప్రయత్నం అనేది మరి ముఖ్యమంత్రి గారి సన్నిహితులు చేస్తున్న దాన్ని ఇక్కడున్న ప్రతిపక్షం బయటికి తీయాలి.